అందరికీ నమస్కారం. నేను మీ దేవి. సిరివెన్నెల 25వ భాగం. రచయిత వనజ గారు. ఇక్కడే మా పాక దగ్గరలోనే అంటూ దారి చూపిస్తూ సిరి చేయి పట్టుకున్నాడు. అసలే భయపడిపోయిన సిరి నాకు ఇలాంటివన్నీ రావండి అని అంది. అయ్యో అలా అనకండి, కనీసం ధైర్యమని చెప్దురు గాని రండి, అమ్మ మీకు దండం పెడతానంటూ సిరి చేయి పట్టుకొని బలవంతంగా 2 అడుగులు ముందుకు లాక్కొని పోయాడు. రాత్రి కావడం వల్ల ఎవరూ అంతగా తిరగడం లేదక్కడ. నిర్మానుష్యంగా ఉంది వీధంతా. షాప్ ఇంకా దూరంలోనే ఉంది. సిరికేమో చాలా భయంగా ఉంది. నాకు నిజంగానే ప్రసవం చేయడం రాదండి అంటూనే అక్కడే నిలబడిపోయింది. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి సిరికి. ఎంత బ్రతిమాలినా సిరి రాకపోవడంతో ఆ ముసలాయన తన అస్త్రాన్ని ప్రయోగించాలని చూశాడు. దానికోసం అటు ఇటు చూసి ఎవరూ రాలేదని నిర్ధారించుకొని సిరికి ఇంకాస్త దగ్గరగా జరిగే సమయంలో ఒక ఆవిడ సిరి కంటే కాస్త ఎక్కువ ఏజ్ ఉన్న ఆమె వచ్చి ఏమైందిమా అని అడిగింది సిరిని. ఆవిడ అలా దగ్గరికి రావడంతో ముసలాయన కామైపోయి మళ్ళీ తన యాక్టింగ్ చేయడం మొదలుపెట్టాడు. అది నా మనవరాలు, నిండు చూలాలు అమ్మ, నొప్పులు వస్తున్నట్టున్నాయి, కొంచెం సాయానికి రమ్మంటే ఈమె రాను నాకు భయమని అంటోందని అన్నాడు. అవునా, ఈ అమ్మాయి కూడా చిన్నపిల్లలాగే ఉంది, బహుశా తెలిసి ఉండకపోవచ్చు అనుకుంటా అని అంటూ ఎక్కడ తాత అని అడిగింది ఆవిడ. ఎవరైతే ఏంటి, మనకు కావాల్సింది ఒక ఆడది కదా అనుకుంటూ రండిమా చూపిస్తాను అని చెప్పి చేతులు ముందుకు చాపి తీసుకొని పోయాడు. ఇదిగో అమ్మాయి, నువ్వేం భయపడకు, కాకపోతే తను కూడా మనలాంటి ఒక ఆడపిల్లనే కదా, కాస్త సాయం పడుదురా అని అంటూ తీసుకొని వెళ్ళింది. భుజం చుట్టూ చెయ్యేసి ఆవిడ ఉందనే ధైర్యంతో తను కూడా వెళ్ళింది సిరి. ఒక గుడిసె దగ్గర నిజంగానే నొప్పులు పడుతోంది ఒక అమ్మాయి. వచ్చిన ఆవిడ వెంటనే చీర దోపుకొని ముసలాయిని బయటికి వెళ్ళమని అక్కడ ఉన్న చీర సిరిని పట్టుకోమని చెప్పి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళింది. సిరి అటువైపు తిరిగి కిటికీ దగ్గర కనిపించకుండా 2 చేతులతో చాపి అటువైపు తిరిగి నిల్చొని ఉంది. ఏం కాదుమా అని ధైర్యం చెప్తూ కాళ్ళు చేతులు రాస్తూ ఈవిడ ట్రై చేస్తూ ఉంటే ఆ అమ్మాయి అరుస్తూనే ఉంది. కడుపు దగ్గర చేతులు తెచ్చేసరికి ఆమెకి అనుమానం రావడంతో కుచ్చిళ్ళ చాటున ఉన్న దిండు కనబడింది. నొప్పుల వల్ల భయపడుతూ అటువైపు తిరిగినున్న సిరి గట్టిగా కళ్ళు మూసుకొని అలాగే నిల్చుంది. కాసేపటికి అరుపులు వినిపించకపోవడంతో వెనక్కి తిరిగి చూసేసరికి నొప్పులు పడుతున్న ఆ అమ్మాయి నార్మల్గా లేచి నిలబడితే ముసలాయన పక్కన ఇంకొక అతను నిలబడుకొని ఉన్నాడు. నొప్పులు పడ్డ అమ్మాయి అతని దగ్గర కాస్త డబ్బులు తీసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోయింది. హెల్ప్ చేయడానికి వచ్చిన ఆమెను అరవడానికి వీలు లేకుండా నోరు మూసేసి ఏదో ఇంజెక్షన్ తీసుకున్నాడు ఆవిడికి వేయడానికి అన్నట్టుగా. అక్కడ ఆ సిచ్యువేషన్ని ఏమాత్రం ఊహించని సిరి అలాగే నిలబడిపోయింది. అరవాలన్న ఆలోచన కూడా రాకుండా అతని చేతిని కొరికేసి, అమ్మ వెళ్ళిపోలేకుంటే నువ్వు కూడా బలైపోతావు అని సిరి రాకున్న తనే బలవంతం చేసి పిలుచుకొని వచ్చిందని అపరాధ భావంతో ఆమె అరుస్తూ ఉంటే ఇంకెక్కడికి తప్పించుకునేది. ఒక్క దెబ్బకి 2 పిట్టలు అనుకుంటూ రహీం ఆమెకి ఇంజెక్షన్ ఇచ్చేసరికి చివరిగా కూడా పారిపో అంటూ అరిచి అలాగే కూలబడిపోయింది ఆవిడ. ఆవిడ పడిపోయాక ఈ లోకంలోకి వచ్చిన సిరి వెళ్ళిపోవాలని చూస్తుంటే ముసలాయన అడ్డం పడ్డాడు. తన బలమంతా కూడా ఉపయోగించి ఆయనను పక్కకు నెట్టేసి పరుగందుకుంది సిరి. సిరి వెంట వెళ్తున్న ముసలాయన్ని ఆపి, ఒక్కరు దొరికారు కదా, చాలే రిస్క్ వద్దు, అంతా క్లియర్ చేయి అని చెప్పి అతను అక్కడి నుంచి రహీం ఆవిడ్ని పట్టుకొని ఒక బ్లాక్ జీప్లో వేసుకొని వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి బయటకు వచ్చి పరిగెడుతున్న సిరికి ఎక్కడికి వెళ్ళాలో ఎటు వెళ్ళాలో కూడా తెలియడం లేదు. చుట్టూ అంతా కూడా చీకటి కారణంగా ఎటు దారి కనపడితే అటు వైపు పరిగెత్తుతోంది. భయంగా వెనక్కి చూస్తూ తను సిరిని కూడా అలాగే అని అనుకొని, నో నో అసలు అలా జరగడానికి వీల్లేదు, సిరి ఎక్కడున్నావే అని ఇంకా చూపులో ఇంకా కాన్సన్ట్రేషన్ పెంచి చూస్తూనే ఉన్నాడు అర్జున్. కానీ అతని చూపు ఒక దగ్గర ఆగిపోయింది. చీకట్లో వెనక్కి చూస్తూ పరిగెడుతున్న దూరం నుండి ఒక లేడీ కనిపించేసరికి జీప్ని కాస్త స్లో చేశాడు. దగ్గరికి వెళ్ళే కొద్ది అర్థమైంది అది సిరి అని. కానీ సిరి మాత్రం చూసుకోకుండా ముందుకు వెళ్తూ జీప్ మిర్రర్ని కొట్టుకోబోయేసరికి జీప్ ఆపేసి చేతిని అడ్డం పెట్టాడు అర్జున్. సిరికి దెబ్బ తగలకుండా. ఎవరో అనుకుని ఇంకాస్త భయపడ్డ సిరి తలని పైకెత్తి అర్జున్ చూసేసరికి కాస్త ఊపిరి పీల్చుకొని ఎక్కువ టెన్షన్ పడిన కారణంగా అలాగే పడిపోయింది. సిరిని చూసిన అర్జున్కి కాస్త రిలాక్సింగ్ అనిపించి సిరి ఇంకా కింద పడకముందు తన చేతులతో పట్టేసుకొని జీప్లో కూర్చోబెట్టాడు. సిరి తల వాలిపోతూ ఉంటే తన భుజం మీదకు వేసుకొని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. కనకం డోర్లోనే ఎదురుపడి, సిరమ్మకి ఏమైంది సార్ అని అడిగింది. ఏం లేదు, కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పాడు. తనకు కూడా అసలు విషయం తెలియదు కాబట్టి మీకు భోజనం ఆర్డర్ చేశాను, మీరు తినేయండి, అలాగే కొంచెం పాలు వేడి చేసి ఇస్తారా అని అడిగాడు అర్జున్ కనకంని. అలాగే సార్ అని చెప్పి కనకం కిచెన్కి వెళ్తే సిరిని తీసుకుని అర్జున్ రూమ్కి వెళ్ళి ఆమె ఎంతకీ కళ్ళు తెరవకపోవడంతో అలాగే వాష్రూమ్ తీసుకుని వెళ్ళి హాట్ వాటర్తో స్నానం చేయించి రెడీ చేసి పడుకోబెట్టాడు. కనకం పాలు తీసుకురావడంతో కొంచెం కొంచెంగా తాగించి
అలాగే పడుకోబెట్టాడు అర్జున్ సిరిని. మెలకు వస్తే అసలు ఏం జరిగిందో అడుగుదాం అని అనుకుని అలాగే ఉండిపోయిన అర్జున్కి సిరి అలాగే నిద్రలోకి జారుకుందని తెలియదు. కనకంని సిరి దగ్గర ఉండమని చెప్పి సారథితో మళ్ళీ స్టేషన్కి బయలుదేరాడు అర్జున్. సార్, సిరి మేడంకి ఏమైందని సారథి అడుగుతున్నా నథింగ్ అని చెప్పి వర్క్ చూసుకుంటూ మిడ్ నైట్లో ఒక 2-3 టైమ్స్ తన అండర్లో ఉన్న ఏరియాస్కి చెక్కింగ్కి వెళ్ళాడు అర్జున్. తెల్లవారడానికి ఇంకా సమయం ఉన్నట్టే ఇంటికి చేరుకొని రూమ్లోకి వెళ్ళాడు. అర్జున్ రాగానే బయటికి వెళ్ళిపోయింది కనకం. సిరి మాత్రం ఇంకా నిద్రలోనే ఉండేసరికి చూడనట్టుగానే వెళ్ళి ఫ్రెషప్ అయి వచ్చి రెడీ అవుతూ ఉన్నాడు. నిద్రలేచిన సిరి తను రాత్రి ఎక్కడుంది, ఇప్పుడు ఎక్కడుంది అని అర్థం చేసుకోవడానికి 1 నిమిషం టైం పట్టింది. పక్కన ఉన్న అర్జున్ని చూడగానే రాత్రి జరిగింది మొత్తం కూడా తను పడకుండా అర్జున్ పట్టుకోవడం అన్నీ కూడా గుర్తొచ్చి శరీరం కాస్త వణికింది. సిరి లేచి దిగడానికి చూస్తూ ఉంటే ఆమె అలికిడికి ఇటువైపు చూసి వెంటనే ఆమె దగ్గరికి వచ్చి అర్జున్ కిందకి దింపాడు తనని. ఫ్రెష్ అప్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి అలాగే నిలబడ్డాడు. సిరి ముఖాన్ని తుడుచుకుంటూ బయటికి రాగానే లాగి పెట్టొకటి ఇచ్చాడు. కిందకి పడబోయి తమాయించుకొని బెడ్డి పట్టుకొని దాని మీద కూలబడిపోయింది సిరి. అర్జున్ తన కోపం టెన్షన్ పడింది మొత్తం ఆ ఒక్క చెంపదెబ్బలో చూపించేశాడు. పెదవి కొరుక్కొని సిరికి బ్లడ్ కూడా వచ్చింది. ఎందుకు ఏమిటని అడగకుండా కొట్టినా మౌనంగా ఉంది సిరి. రాత్రి ఏం జరిగింది చాలా గంభీరంగా అడుగుతున్నాడు అర్జున్. తనకి జరిగింది గుర్తు చేసుకోవాలన్న భయంగా ఉంటే అర్జున్ కళల్లో కోపానికి చివరికి చెప్పక తప్పలేదు సిరికి. కానీ ఒక్కోటి చెప్పేటప్పుడు సిరి ఎంతగా భయపడిందో అర్థమవుతూ ఉంటే అర్జున్కి చాలా బాధేసి వెళ్ళి సిరిని హత్తుకున్నాడు. ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తోంది సిరి. ఎక్కడో గుర్తుందా అని అడిగాడు అర్జున్. సిరిని వదిలి తను గుడిసె వెళ్ళినంత వరకు గుర్తుంది కాబట్టి తెలుసు అన్నట్టుగా తలూపింది. వెళ్దాం పద అని అర్జున్ అంటోంటే వద్దండి ప్లీజ్ నాకు భయంగా ఉంది అని సిరి ఇంకా భయపడిపోయింది. సిరి వెళ్దాం పద అన్నాను. మళ్ళీ కోపంగా మారిపోయాడు అర్జున్. ఎందుకంటే ఇది కూడా ట్రాప్ అండ్ పక్కా ప్లాన్ అని అతనికి తెలిసిపోయింది. వద్దు అన్నట్టుగా తలూపి భయమేస్తోంది అర్జున్ గారు అని సిరి అంటూ ఉంటే ఆమె మొత్తానికి సమీపంగా అతని మొహం చేర్చి నేను పక్కన ఉన్నా కూడా నీకు భయమేస్తోందా సిరి అని అన్నాడు. కళ్ళతోటే ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ అర్జున్ కళ్ళల్లోకే చూస్తున్న సిరి ఊహు అని తల అడ్డంగా ఊపింది. అలాగే చూస్తూ అయితే పద అని సిరి చేయి పట్టుకొని బయటికి తీసుకెళ్లాడు అర్జున్. సిరి చెప్పినట్టుగా వెళ్తున్నాడు అర్జున్. ఇక్కడే అని చేయి చూపించింది. రాత్రి ఆ గుడిసె పక్కన ఒక డూప్లెక్స్ హౌస్ ఉండడంతో అర్జున్ అయోమయంగా చూస్తూ ఉంటే సిరికి కూడా అంతా బ్లాంక్గా ఉంది. రాత్రి ఇంటి పక్కనే అర్జున్ గారు గుడిసె ఉండింది అర్జున్ గారు, కానీ ఇప్పుడు లేదేంటి? మళ్ళీ తిరిగి తనే అర్జున్ని క్వశ్చన్ చేసింది సిరి. అర్జున్ మాత్రం సిరి అడిగేది వినకుండా ఆ సరౌండింగ్స్ చూస్తున్నాడు. డూప్లెక్స్ హౌస్ పక్కన చాలా ఎంటీ ప్లేస్ ఉంది. పైగా ముందు కూడా ఏవీ ఇల్లు లేవు. ట్రాప్ చేసిన వారు చాలా సెక్యూర్ ప్లేస్ ఎంచుకున్నారనుకున్నాడు అర్జున్. ఇంటి నుండి వస్తున్న ఒక మనిషిని ఆపి ఇక్కడ ఎవరిదైనా చిన్న గుడిసె లాంటిది ఏమైనా ఉండిందా అని అడిగాడు అర్జున్. అతను ఆ ఇంట్లో పనిచేసే అతను కాబట్టి లేదు సార్, ఇది మా సార్ వాళ్ళ ప్లేస్ని కార్స్ పార్కింగ్ కోసం యూస్ చేస్తాము. నిన్న కార్లన్నీ కూడా రెంట్కి వెళ్ళిపోయాయి, అందుకే ఖాళీగా ఉందని చెప్పి అతను వెళ్ళిపోయాడు. అర్జున్ వేసుకున్న యూనిఫామ్ని చూసి వినయంగా సమాధానం ఇచ్చి వెనక్కి తిరిగి చూసేసరికి ఇంకా బ్లాంక్ ఫేస్తో దిక్కులు చూస్తూ కనపడింది సిరి. అర్జున్ గారు నిజంగా ఇక్కడే అండి, ఇదిగో ఈ ఇల్లు. ఇంకొంచెం ముందుకు వెళ్తే షాప్ నాకు బాగా గుర్తు అని అంటుంది. అలా అంటున్న సిరి మాటలకి సర్లే అది ఇంకొదిలే, ఇంకెప్పుడు ఒంటరిగా వెళ్ళకు, కనకం ఉన్నారుగా ఆమెను తీసుకొని వెళ్ళు అని చెప్పి సిరిని ఇంట్లో వదిలిపెట్టి అర్జున్ స్టేషన్కి వెళ్ళాడు సారథితో పాటు. సార్ ఏమైంది సార్, మేడం ఏమైనా చెప్పారా అని అడిగాడు సారథి. జరిగిందంతా చెప్పి అసలు టౌన్లో ఏం జరుగుతోంది సారథి, మన స్టేషన్లో మాత్రం ఒక్క కేసు కూడా ఫైల్ కాలేదు, మరి ఎలా మిస్సింగ్ కేసెస్ జరుగుతున్నాయి అంటూ నుదురు రబ్ చేసుకుంటున్నాడు అర్జున్. ఏంటి సార్, ఈ 10 రోజుల్లో మన స్టేషన్లో ఒక కేసు కూడా ఫైల్ కాకపోవడం ఏంటి సార్? మేము మా కూతురు దగ్గర ఉన్నప్పుడు మా అన్నయ్య ఫోన్ చేశాడు సార్, అతను 2 టౌన్లో కానిస్టేబుల్గా చేస్తున్నాడు. ఏం చేస్తున్నావు అన్నయ్య అంటే చాలా విసుగ్గా ఉంది, రోజుకు 10 కేసులైనా మిస్సింగ్వే వస్తున్నాయి, వాళ్ళు ఏదో చెప్తారు కానీ కరెక్ట్ ఎవిడెన్స్ ఉండదు అని చెప్పాడు సార్ అని సారథి చెప్తూ ఉంటే ఆలోచనలో పడ్డాడు అర్జున్. మిస్సింగ్లు జరుగుతున్నాయి కానీ నా స్టేషన్లో కేసెస్ రావడం లేదు, వై? ఇవన్నీ అన్వాంటెడ్లీ జరుగుతున్నాయా లేక వాంటెడ్గానే చేస్తున్నారా అని 2-3 సిగరెట్స్ని ఫినిష్ చేసి ఫైనల్గా ఆఫ్టర్నూన్కి ఒక నిర్ణయం తీసుకొని ఇంటికి బయలుదేరాడు అర్జున్. రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి బెడ్ మీద కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు అర్జున్. సారథి హాల్లో చూసిన సిరి అర్జున్ కూడా వచ్చాడని అర్థం చేసుకొని వంట పని అవగొట్టి రూమ్లోకి వెళ్ళింది. ఏమైంది అర్జున్ గారు, ఇంకా ముభావంగా ఉన్నారు?
నథింగ్ సిరి, భోజనం చేశావా? ఇంకా లేదండి, మీరు కూడా రండి చేద్దాం. పిన్ని బాబాయ్ వెయిట్ చేస్తున్నారని సిరి చెప్పడంతో సిరి ఈరోజు ఇక్కడికే తెచ్చేయని ల్యాప్టాప్ అందుకున్నాడు అర్జున్. కనకంకి సారథికి వడ్డించి అర్జున్ కోసం ప్లేట్ పైకే తీసుకుని వెళ్ళింది సిరి. కానీ అర్జున్ ల్యాప్టాప్లో ఏదో చేస్తూ ఉంటే తనే తినిపించడం స్టార్ట్ చేసింది. చిన్న నవ్వుతో తింటూ తన పని తను చేసుకుంటున్నాడు అర్జున్. ఏంటి అర్జున్ గారు ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు? అతను గేమ్ ఆడటం లేదని తెలిసి అడిగింది సిరి. బికాస్ అర్జున్ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ల్యాపీలో గేమ్ ఆడటం లేకుంటే ఏదైనా ఇంపార్టెంట్ కేస్ అయితే తప్ప ల్యాప్టాప్ని యూజ్ చేయడు. నథింగ్ సిరి అని ఏదో సెర్చ్ చేసుకుంటూ ఉన్నాడు అర్జున్. అవును, వచ్చాక ఇంటికైనా కాల్ చేశావా అని అడిగాడు అర్జున్ వాటర్ తాగుతూ. అయ్యో మర్చిపోయాను అర్జున్ గారు, నిన్న కాసేపు అలా పడుకున్నాను. ఇంకా నాకు నిద్ర పట్టేసింది, చేయడానికి కుదరలేదు. పొద్దున్నుంచి పిన్నితో మాట్లాడటమే సరిపోయింది నాకు అని అంది సిరి. తర్వాత కాల్ చేసి మాట్లాడతాను అర్జున్ గారు అని అంది మళ్ళీ తనే. ఏంటి, నీకు మీ వదిన నీ ఫ్రెండ్నే అని చెప్పలేదని కోపడుతున్నావా అని అడిగాడు అర్జున్ తినడం అయిపోవడంతో. అలా ఏం లేదు అర్జున్ గారు. మరి నాకేం కోపం లేదు. ఎందుకు ఒక విషయాన్ని మన వరకు రాకుండా ఆపుతున్నారంటే అయితే మనకు సర్ప్రైజ్ ఇవ్వాలని, లేకుంటే మన వల్ల వాళ్ళకి ప్రమాదం ఉందని, ఇందులో నాకు మా అన్నయ్య నా ఫ్రెండ్ని నాకు వదిన చేస్తున్నాడని సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నాడు. సో కోపం ఎందుకు అని సిరి అనగానే అర్జున్కి ఏదో తట్టి వెంటనే సిరిని మీదకి లాక్కున్నాడు. ఏమైంది అర్జున్ గారు? ఏం లేదు, ఇన్ని మాటలు ఎక్కడ నేర్చావని. నేనా అని అంటూ సిరి ముద్దుగా మూతి ముడిస్తే ముడిచిన పెదవులు తెరిపించి వాటి మధ్య ప్లేస్లో తన పెదవులకు ఇచ్చేశాడు అర్జున్. 10 నిమిషాల డీప్ కిస్ తర్వాత వదిలి మళ్ళీ ల్యాప్లో తలదురిచేశాడు అర్జున్. ఏమైంది ఈయనకి అని అనుకుంటూ చేతికి తగిలిన బ్లడ్ తడికి చిరుకోపంగా చూస్తూ కిందకి వెళ్ళిపోయింది సిరి. తను తీసుకున్న డెసిషన్కి వర్క్ చేసి సిరి చెప్పిన దాని గురించే ఆలోచనలో పడ్డాడు అర్జున్. అంటే ఏ కేసెస్ కూడా నా వరకు రావడం లేదంటే నా వల్ల వాళ్ళకి ప్రమాదమా? అన్ని స్టేషన్స్లో వస్తున్న కేసులు నా స్టేషన్లో ఎందుకు రావడం లేదని తనకి తెలిసిన ఒక ఎస్ఐకి కాల్ చేశాడు అర్జున్. ఒక రెస్టారెంట్ రాబర్ట్ అతని అసిస్టెంట్ రహీంతో కూడా కలిసి వచ్చాడు అక్కడికి. భయ్యా, మనం ఆ భానుమూర్తికి కూడా తెలియకుండా ఇతనితో లింక్ చేసుకున్నాం. ఆ ఎమ్మెల్యేకి తెలిస్తే ఏమన్నా అవుతుందేమో. ఏమవుతుంది రహీం? ఉంటే ఆ ఎమ్మెల్యే ఉంటాడు, లేకుంటే ఇతను ఉంటాడు. మనకెందుకు? ఇప్పుడు ఆ మూర్తి సపోర్ట్ కంటే మనకి ఇతని సపోర్టే ఎక్కువ అవసరం. భయ్యా, ఇంతకీ సలీం ఎక్కడున్నాడు? కాల్ చేశావా భయ్యా అని అడుగుతాడు. సలీం బాబు వేరే స్టేట్లో ఉన్నాడు, వీలైతేనే వస్తానన్నాడు. ఓకే ఓకే అని రాబర్ట్ అనగానే తన ఎదురుగా ఉన్న చైర్లో సూట్ వేసుకున్న పర్సన్ కూర్చున్నాడు. హాయ్ సాబ్. హలో రాబర్ట్, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? సాబ్, మీరు ఇలాగే హెల్ప్ చేస్తూ ఉంటే ఇంకో 1 మంత్లో డీల్ పూర్తయిపోతుంది. నా హెల్ప్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. మరి నా పర్సంటేజ్? సరుకు లోడ్ అవ్వడం ఆలస్యం, మీ అకౌంట్లోకి అమౌంట్ రావడం ఆలస్యం లేదు. ఇంతకీ ఆ ఏసీపీని ఎలా డైవర్ట్ చేశారు అని అడిగాడు రాబర్ట్. నేనేమైనా ఆ ఎమ్మెల్యే భానుమూర్తి అనుకుంటున్నారా కమిషనర్ని? నా అండర్ లేనిదే సిటీలో చీమ కూడా చిట్టుక్కుమనలేదు. అందుకే ఆ అర్జున్ జ్యుడిషియల్ కాకుండా రిమైనింగ్ ఏరియాస్లో మనోళ్ళని ట్రాప్ చేయమని చెప్పాను అంటూ కన్నింగా నవ్వాడు మన మాస్క్ నక్క అయిన కమిషనర్ ప్రసాద్. అచ్చా, అన్నీ మీరు చెప్పినట్టే చేస్తున్నాం. ఇంకో నెలలో మొత్తం అయిపోతే షేర్ పంచుకోవడమే అని రాబర్ట్ అనగానే చేతులు కలిపి నేను ఎక్కువసేపు మీతో ఉండటం కరెక్ట్ కాదని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు ప్రసాద్. భయ్యా, ఈయనకి షేర్ అంటే మన వాట తగ్గిపోతుందేమో కదా సార్ అని తన డౌట్ అడిగాడు రహీం. తగ్గితే ఎలా రహీం? హెల్ప్ తీసుకునే టైంలో తీసుకోవాలి, సైడ్ చేసే టైంలో సైడ్ చేయాలి, అవన్నీ చూసుకోవడం నాకు తెలుసులే. కానీ పద బండితి అని రహీంకి ఆర్డర్ వేశాడు రాబర్ట్. ఓకే భయ్యా అంటూ వెంటనే వెళ్ళి కార్ని తీశాడు రహీం. అంటే ఏ కేసెస్ నా వరకు రావడం లేదంటే నా వల్ల వాళ్ళకి ప్రమాదమా? అన్ని స్టేషన్స్లో వస్తున్న కేసులు నా స్టేషన్లో ఎందుకు రావడం లేదు అని తనకి తెలిసిన ఒక ఎస్ఐకి కాల్ చేశాడు అర్జున్. అవతల సదరు ఎస్ఐ వెంటనే లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అన్నాడు. గత 10 రోజులుగా మీ స్టేషన్లో ఫైల్ అయిన మిస్సింగ్ కేసెస్ అన్నీ కూడా నాకు కావాలి. వాట్ డూ యూ సే అబౌట్ దట్ అని అర్జున్ గంభీరంగా అడిగేసరికి టుమారో లోపు మీ ముందు ఉంటాయి సార్ అని అర్జున్ చెప్పిన పనిలో పడిపోయాడు ఆ ఎస్ఐ. ల్యాప్టాప్ ఛార్జర్ కోసం అన్ని షెల్ఫ్స్ ఓపెన్ చేసేసరికి ఒక చిన్న కవర్ కనపడింది అర్జున్కి. దాన్ని తీసుకొని ఓపెన్ చేసి ఆ రోజు చూసిన ప్లాటినం బ్రాస్లెట్ కనిపించడంతో దీని సంగతి ఏంటో కూడా చూడాలి అని దాన్ని తీసుకొని మళ్ళీ స్టేషన్కి బయలుదేరాడు అర్జున్. స్వామి, ఆ అమ్మాయి శాండీ బిలాంగింగ్స్ ఎక్కడున్నాయి అని అడిగాడు అర్జున్. రావడమే సిన్సియర్గా సెల్యూట్ చేసి సార్, శాండీ అంటే బీచ్ దగ్గర ఉన్న అమ్మాయే కదా సార్ అన్నాడు. సార్, కొన్ని రవలి అనే అమ్మాయి పేరెంట్స్ తీసుకొని వెళ్ళారు అని చెప్పాడు అర్జున్. తన క్యాబిన్లోకి వెళ్ళి
శాండీ బాడీకి అటాచ్ అయి ఉన్న బ్రేస్లెట్, తనకి దొరికిన బ్రేస్లెట్ తీసుకుని పక్క పక్కన పెట్టి చూశాడు. రెండు సేమ్ యాస్టీస్గా ఉన్నాయి. కానీ ఇక్కడ ఒకటి శాండీ బాడీతో పాటు దొరికితే ఇంకోటి సిరి వాళ్ళ ఊర్లో దొరికింది. అక్కడ ఉన్న రౌడీలు లేదా అంటే వాళ్ళందరూ నార్మల్ ఆకు రౌడీలు, ప్లాటినం బ్రాస్లెట్ వేసుకునే ఛాన్స్ లేదు. ఇంకెవరిదన్నా అయి ఉంటుందా అని థింక్ చేశాడు అర్జున్. అలా కాకుండా ఆ బ్రాస్లెట్ శాండీదేమో అని ఆలోచించి ఒకసారి రవలి ఇంటికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాడు. ఏమైనా క్లూ దొరుకుతుందేమో అని అనుకున్న వెంటనే సారథిని తీసుకొని రవలి వాళ్ళ ఇంటికి బయలుదేరాడు అర్జున్. అర్జున్ని చూడగానే మోహన్ రెస్పెక్ట్గా లేచి నిల్చున్నాడు. అప్పుడే డాక్టర్ ఒక రూమ్లో నుండి బయటికి వస్తూ ఉంటే ఏమైంది సార్ అని అడిగాడు అర్జున్. కథ కొనసాగుతుంది. మరి రవలి వాళ్ళ ఇంటికి వచ్చిన అర్జున్కి ఇక్కడ ఏమైనా క్లూస్ దొరుకుతాయా? మరి అర్జున్ అసలు ఈ అమ్మాయిలు మిస్సింగ్ వెనుక ఉన్నదెవరో తెలుసుకోవటానికి సిరి ఏమైనా హెల్ప్ చేస్తుందా? ఎందుకంటే సిరి మాటల వలనే అర్జున్కి కొన్ని విషయాలు క్లారిటీ అయ్యాయి కాబట్టి మరి అర్జున్ సిరిల జీవితంలో ఎలాంటి మలుపు చోటు చేసుకోబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.